హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డిజిటల్ లైఫ్ డైలీస్. మీరు ఎప్పుడైనా రూపాయి బిళ్ళల మీద ముద్రించినటువంటి సంవత్సరానికి కింద ఉన్నటువంటి చిన్న గుర్తులను ఎప్పుడైనా గమనించారా? డైమండ్, స్టారు లేదా చుక్కల రూపంలో ఉండే ఈ గుర్తులు ఆ నాణం ఎక్కడ ముద్రించబడిందో తెలుపుతుంది. డైమండ్ ఇది ముంబైలో ముద్రించినట్టు సూచిక. అదే స్టార్ ఉందనుకోండి, ఇది హైదరాబాద్ లో ముద్రించినట్టు సూచిక. వీటిని టంకాసాలు అంటారు. చుక్క ఉందనుకోండి, నోయిడా టంకాసాల్లో ముద్రించారని సూచిక. అయితే కొన్నిసార్లు కొన్ని బిళ్ళల మీద ఎలాంటి గుర్తు లేకుండా ఖాళీగా ఉండడం మీరు గమనించి ఉంటారు. ఈ ఖాళీగా ఉన్న బిళ్ళలు కలకత్తా టంకాసాలను సూచిస్తుంది. కలకత్తా టంకాసాలకు ఉన్న ప్రత్యేకత ఏంటి? మన దేశంలో తొలి టంకాసాల కలకత్తా టంకాసాల. ఒకప్పుడు దేశంలో ఇదొక్కటే టంకాసాల ఉంటుంది. అందుకే ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా తన ముద్రణను కొనసాగించింది. అయితే తర్వాత ముంబై, హైదరాబాద్, నోయిడా వంటి కొత్త టంకాసాలు ఏర్పడిన తర్వాత వాటిని ప్రత్యేకంగా గుర్తించేందుకు ఈ కొత్త గుర్తులను అమలు చేశారు.